హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ మ్యాజిక్. లాస్ట్ క్లాస్లో మనం 79 క్వశ్చన్స్ వరకు చూసాం. ఇప్పుడు 80 క్వశ్చన్స్ నుండి చూద్దాం. మన క్లాస్ యొక్క కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 80 క్వశ్చన్స్ చూద్దాం. రెండు వాహనాలు ఎదురెదురుగా ప్రయాణిస్తూ అవి కలుసుకున్న తర్వాత గమ్యస్థానములు వరుసగా 4 గంటలు మరియు 9 గంటల్లో చేరుకుంటాయి. మొదటి వాహనం యొక్క వేగం 36 km/h అయిన రెండవ వాహనం యొక్క వేగం ఎంత? Two vehicles traveling in opposite direction meet at a point. After meeting, they reach their respective destination in 4 hours and 9 hours. If the speed of the first vehicle is 36 km/h, what is the speed of the second vehicle? ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. వీటి యొక్క స్పీడ్ యొక్క రేషియో తెలుసుకోవాలంటే మనం గమ్యస్థానం వరుసగా 4 గంటలు మరియు 9 గంటల్లో చేరుకుంటాయి అన్నాడు. కాబట్టి స్పీడ్ యొక్క రేషియోకు ఫార్ములా వచ్చేసి T2:√T1. √T2 అంటే √9:√4. √9 అంటే 3, √4 అంటే 2. అయితే మొదటి వాహనం యొక్క వేగం 36 km/h అయిన రెండవ వాహనం యొక్క వేగం ఎంత? ఈ 3 యొక్క వాల్యూ 36 ఇచ్చాడు. అయితే 2 యొక్క వాల్యూ ఎంత? 3 1s 3 2s 2 × 12 చేస్తే మనకు 24 km/h అనేది రావడం జరుగుతుంది. కాబట్టి రెండవ వాహనం యొక్క వేగం 24 km/h. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యక్తి కొంత దూరాన్ని కొంత వేగంతో ప్రయాణించాడు. 3 km/h ఎక్కువ వేగంతో ప్రయాణించి ఉంటే 40 నిమిషాల ముందు చేరుకునేవాడు. 2 km/h తక్కువ వేగంతో ప్రయాణించి ఉంటే 40 నిమిషాలు ఆలస్యంగా చేరుకునేవాడు. అయినా అతను ప్రయాణించిన వేగం మరియు గమ్యస్థానం ఎంత? A person covers a certain distance at a certain speed. If he had traveled 3 km/h faster, if he would have reached 40 minutes earlier. If he had traveled 2 km/h slower, he would have been 40 minutes late. Find his original speed and distance. అయితే ఒక వ్యక్తి కొంత దూరాన్ని కొంత వేగంతో ప్రయాణించాడు. 3 km/h ఎక్కువ వేగంతో ప్రయాణించి ఉంటే 40 నిమిషాల ముందే చేరుకునేవాడు. 2 km/h తక్కువ వేగంతో ప్రయాణించి ఉంటే 40 నిమిషాలు ఆలస్యంగా చేరుకునేవాడు. అయినా అతను ప్రయాణించిన వేగం మరియు గమ్యస్థాన దూరం ఎంత? ఇలాంటి క్వశ్చన్ 3 km ఎక్కువ స్పీడ్ ఇచ్చాడు, ఇక్కడ 2 km/h తక్కువ స్పీడ్ ఇచ్చాడు. కాబట్టి ఓవరాల్ స్పీడ్ = 2s1 s2/s1 - s2 చేస్తే ఓవరాల్ స్పీడ్ వస్తుంది. 2 × s1 అంటే 3 × s2 అంటే 2. ఈ డిఫరెన్స్ వచ్చేసి 1 అవుతుంది. 2 3 6 6 × 2 చేస్తే 12 km/h అనేది ఎక్స్ట్రా స్పీడ్ వస్తుంది. ఇక్కడ 3 km/h ఎక్కువ అన్నాడు కాబట్టి దీనికి 3 యాడ్ చేస్తే 15 అవుతుంది. ఇక్కడ 2 km/h తక్కువ అన్నాడు కాబట్టి 12 - 2 చేస్తే మనకు 10 వస్తుంది. ఓవరాల్గా మనకు టోటల్ డిస్టెన్స్ కావాలంటే s1 × s2/s1 - s2 చేస్తే సరిపోతుంది. ఇక్కడ s1 అంటే 15, s2 అంటే 10, ఇక్కడ × t ఉంటుంది. డివైడెడ్ బై డిఫరెన్స్ ఏమో 5 అవుతుంది. ఇక్కడ 40 నిమిషాల ముందు 40 నిమిషాలు ఆలస్యం అన్నాడు కాబట్టి × 80/60. 5 1s 5 3s 0 0 క్యాన్సల్. 3 1s 3 2s 2 1s 2 4s 4 × 10 చేస్తే మనకు 40 km వస్తుంది. కాబట్టి 12 km/h అండ్ 40 km ఇక్కడ ఉంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక బస్సు ఉదయం 6 గంటలకు హైదరాబాద్లో బయలుదేరి ఉదయం 10 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. మరొక బస్సు ఉదయం 8 గంటలకు విజయవాడలో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. అయిన రెండు బస్సులు ఏ సమయానికి కలుసుకుంటాయి? A bus leaves Hyderabad at 6 a.m. and reaches Vijayawada at 10 a.m. Another bus leaves Vijayawada at 8 a.m. and reaches Hyderabad at 12 p.m. At what time will the two buses meet? అయితే ఈ క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాం. ఒక బస్సు ఉదయం 6 గంటలకు హైదరాబాద్లో 6 AM హైదరాబాద్లో బయలుదేరి ఉదయం 10 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. 10 AM విజయవాడ చేరుకుంటుంది. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 6కు 4కు డిఫరెన్స్ 4 hours. అలాగే మరొక బస్సు ఉదయం 8 గంటలకు 8 AM విజయవాడ నుంచి బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
ఇక్కడ ఒక డిఫరెన్స్ వచ్చేసి 4 అవర్స్, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 2 అవర్స్. అయితే ఆ రెండు బస్సులు ఏ సమయానికి కనుక్కుంటాయి? ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ 4ని ఈ 2 తోటి మల్టిపుల్ చేయాలి. 4 × 2 బై ఈ 4 యాడ్ చేయాలి. ఇది షార్ట్ ట్రిక్ అన్నట్టు. 4 2 8 డివైడెడ్ బై 8 ఈక్వల్ టు 1 అవర్ అనేది ఆన్సర్ అవుతుంది. ఈ 1 అవర్ ఎప్పుడంటే ఇది ఉదయం 6 గంటలకు బయలుదేరి 10 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. మరొక బస్సు ఉదయం 8 గంటలకు బయలుదేరింది, అంటే 8 తర్వాతనే ఇది రెండు కలుసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి 8కి ప్లస్ 1 అవర్ యాడ్ చేస్తే మనకు 9 AM అవుతుంది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ట్రిక్ ద్వారా చేస్తేనే ఈజీగా సాల్వ్ అవుతుంది, లేదంటే చాలా లాంగ్ క్వశ్చన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా సేమ్ క్వశ్చన్. ఒక బస్సు ఉదయం 5 గంటలకు మీరట్లో బయలుదేరి ఉదయం 9 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. మరొక బస్సు ఉదయం 7 గంటలకు ఢిల్లీ బయలుదేరి ఉదయం 10:30 గంటలకు మీరట్ చేరుకుంటుంది. అయినా రెండు బస్సులు ఏ సమయానికి కలుసుకుంటాయి? ఏ బస్ లీవ్స్ మీరట్ at 5 AM and reaches Delhi at 9 AM. Another bus leaves Delhi at 7 AM and reaches Meerut at 10:30 AM. At what time will the two buses meet? ఇది కూడా సేమ్ అలాగే సాల్వ్ చేద్దాం. ఉదయం 5 గంటలకు మీరట్లో బయలుదేరుతుంది. 5 AM మీరట్ బయలుదేరి 9 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. 9 AM ఢిల్లీ. ఇక డిఫరెన్స్ వచ్చేసి 5కి 9కి మధ్య డిఫరెన్స్ 4 అవర్స్. అలాగే ఉదయం 7 గంటలకు ఢిల్లీలో బయలుదేరుతుంది. 10:30కి మీరట్ చేరుకుంటుంది. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 3.5 అవర్స్, అంటే 7/2. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 2 అవర్స్. మనకు ఇవి రెండు ఫస్ట్ మల్టిపుల్ చేయాలి. 7/2 × 2 డివైడెడ్ బై 4 ప్లస్ 7/2 చేస్తే మనకు 4 2 8, 8 ప్లస్ 7 చేస్తే మనకు 15/2 అనేది రావడం జరుగుతుంది. ఈ 2 క్యాన్సల్, ఈ 2 పైకి వెళ్తే 7 2 14/15 అవర్స్. ఇప్పుడు మనకు ఇది నిమిషాలలో కావాలంటే 14/15 × 60 చేయాలి. 15 1 15 4 14 × 4 చేస్తే మనకు 56 మినిట్స్ అనేది రావడం జరిగింది. కాబట్టి ఇది ఒకటి ఉదయం 7 గంటలకు బయలుదేరుతుంది, ఇది 5 గంటలకు బయలుదేరుతుంది, ఇది 7 గంటలకు బయలుదేరుతుంది. ఈ 7 గంటల తర్వాతనే అవి కలుసుకుంటాయి కాబట్టి 7:56 AM అనేది కరెక్ట్ టైం అవుతుంది. ఈ 56 వచ్చింది కాబట్టి 7:56 AM అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏబి అనే రెండు స్టేషన్లు నుండి రెండు బస్సులు ఒకేసారి ఎదురెదురుగా 40 km/h 50 km/h వేగాలతో బయలుదేరాయి. అవి కలుసుకునే సమయానికి ఒక బస్సు కన్నా మరొక బస్సు 100 kilometers ఎక్కువ ప్రయాణించింది. అయినా రెండు స్టేషన్ల మధ్య దూరం ఎంత? Two buses start simultaneously from the station A and B towards each other at a speed of 40 km/h and 50 km/h. By the time they meet, one bus traveled 100 km more than the other. What is the distance between two stations? ఇది ఒక డిఫరెంట్ క్వశ్చన్. ఏబి అనే రెండు బస్ స్టేషన్ల నుంచి రెండు బస్సులు ఎదురెదురుగా 40 km 50 km వేగాలతో బయలుదేరారు. అవి కలుసుకునే సమయానికంటే ఒక బస్సు మరొక బస్సు కంటే 100 km ఎక్కువ ప్రయాణించింది. 100 km ఎక్కువ ప్రయాణించింది. మనకు కాలం కావాలంటే 100 km ఎక్కువ ప్రయాణించింది. అలాగే ఇక్కడ స్పీడ్ యొక్క డిఫరెన్స్ 40కి 50కి డిఫరెన్స్ 10. 0 0 క్యాన్సల్ చేస్తే 10 అవర్స్ అనేది టోటల్ టైం అనేది పడుతుంది. అయితే మనకు అయినా ఆ రెండు స్టేషన్ల మధ్య దూరం అన్నాడు. దూరంకు ఫార్ములా కాలం ఇంటూ స్పీడ్. ఇక్కడ స్పీడ్ వచ్చేసి 40 ఉంది, 50 ఉంది. రెండు ఎదురెదురుగా అన్నాడు కాబట్టి రెండు ఎదురెదురుగా అన్నప్పుడు మనం రిలేటివ్ స్పీడ్ అనేది యాడ్ చేసుకోవాలి. 40 + 50 చేస్తే మనకు 90 వస్తుంది. అలాగే స్పీడ్ అనేది 90 అయింది, టైం అనేది 10 అవర్స్ అయింది. 90 × 10 చేస్తే 900 km అనేది టోటల్ డిస్టెన్స్ అవుతుంది. రెండు స్టేషన్ల మధ్య దూరం 900 km. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఇద్దరు వ్యక్తులు ఒకేసారి 10 km/h 15 km/h వేగాలతో ఒకే దిశలో ప్రయాణించసాగారు. 3 గంటల తర్వాత వారిద్దరి మధ్య దూరం ఎంత? Two persons start moving in a same direction at speed of 10 km/h and 15 km/h respectively. What will be the distance between them after 3 hours? ఇద్దరు వ్యక్తులు ఒకేసారి ఒకే దిశలో అన్నాడు కాబట్టి రిలేటివ్ స్పీడ్ అనేది ఇక్కడ మైనస్ అవుతుంది. ఇక్కడ దూరం అన్నాడు కాబట్టి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అనేది 10 - 15 లేదా 15 - 10. టైం అనేది 3 hours ఇచ్చాడు. 15 - 10 చేస్తే మనకు 5 వస్తుంది ఇంటూ 3 ఈక్వల్ టు 15 km అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి 3 గంటల తర్వాత వారి మధ్య దూరం 15 km. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇద్దరు వ్యక్తులు ఒకే దిశలో 20 km/h 30 km/h వేగాలతో ప్రయాణిస్తున్నారు. వారిద్దరి మధ్య దూరం 80 km ఉండడానికి ఎంత సమయం పడుతుంది? Two persons are traveling in same direction at speed of 20 km/h and 30 km/h. How much time will it take for the distance between them to 80 km? ఇద్దరు వ్యక్తులు ఒకే దిశలో ఉన్నాడు కాబట్టి రిలేటివ్ స్పీడ్ అనేది మైనస్ అవుతుంది. టోటల్ టైం అడిగాడు కాబట్టి టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ అనేది 80 km ఇచ్చాడు. రిలేటివ్ స్పీడ్ అనేది 20 30 30 - 20 ఈక్వల్ టు 80 బై 30 - 20 చేస్తే 10 అవుతుంది ఈక్వల్ టు 8 hours. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇద్దరు వ్యక్తులు ఒకే స్థానం నుండి ఉత్తర దక్షిణ దిశలో 15 km/h 25 km/h వేగంతో ప్రయాణిస్తున్నారు. 40 నిమిషాల తర్వాత వారిద్దరి మధ్య దూరం ఎంత? Two persons start from the same point and travel in opposite direction, north and south, at the speed of 15 km/h and 25 km/h. What will be the distance between them after 40 minutes? Distance అన్నాడు కాబట్టి స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ టైం అనేది 40 minutes ఇచ్చాడు. స్పీడ్ అనేది 15 25 ఇచ్చాడు. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి యాడ్ చేయాలి. 15 + 25 ఇంటూ 40/60. 0 0 క్యాన్సల్. 2 3 ఇవి రెండు యాడ్ చేస్తే మనకు 40 అవుతుంది. 40 ఇంటూ 2/3 ఈక్వల్ టు 80/3. 80/3 అంటే మనకు 26.6 km రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇద్దరు వ్యక్తులు 8 km/h 12 km/h వేగాలతో వ్యతిరేక దిశలో ఒకేసారి పరుగును ప్రారంభించి ఎంతకాలం తర్వాత వారిద్దరి మధ్య దూరం 40 km ఉంటుంది 60 km ఉంటుంది. Two persons start running in opposite direction at a speed of 8 km/h 12 km/h. After how much time will the distance between them is 60 km? అయితే ఇద్దరు వ్యక్తులు 8 km 12 km/h వేగంతో వ్యతిరేక దిశ అన్నాడు కాబట్టి రిలేటివ్ స్పీడ్ అనేది 8 + 12 20 km/h అవడం జరుగుతుంది. ఎంతకాలం తర్వాత వారి మధ్య దూరం 60 km ఉంటుంది. అంటే టైం అడిగాడు. టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అనేది 60 డివైడెడ్ బై టైం అనేది 20. 21 23 టైం ఈక్వల్ టు 3 hours. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏబి అనే స్టేషన్ల మధ్య దూరం 330 km. ఏ అనే స్టేషన్ నుండి ఒక బస్సు ఉదయం 8 గంటలకు 60 km/h వేగంతో బయలుదేరింది. దానికి ఎదురుగా బి అనే స్టేషన్ నుండి మరొక బస్సు ఉదయం 9 గంటలకు 75 km/h వేగంతో బయలుదేరింది. అయినా రెండు బస్సులు ఏ సమయానికి కలుసుకుంటాయి? The distance between station A and B is 330 km. A bus leaves station A at 8 a.m. at a speed of 60 km/h. Another bus leaves station B at 9 a.m. at a speed of 75 km/h towards A. At what time they will meet? ఇప్పుడు ఈ క్వశ్చన్ని
ఏబి అనే స్టేషన్ల మధ్య దూరం టోటల్ డిస్టెన్స్ అనేది 330 కిలోమీటర్. ఏ అనే స్టేషన్ నుండి ఒక బస్సు ఉదయం 8 గంటలకు బయలుదేరింది. దానికి ఎదురుగా బి ఉదయం 9 గంటలకు బయలుదేరింది. అంటే ఇక్కడ 8 నుంచి 9 మధ్య 1 అవర్ గ్యాప్ ఉంది కాబట్టి ఏ అనేవాడు ఆల్రెడీ 60 కిలోమీటర్ ట్రావెల్ అనేది చేస్తాడు. ఇక్కడ మనకు రిమైనింగ్ వచ్చేసి 270 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంది. ఈ 60 అనేవాడు ఏ ఆల్రెడీ కవర్ చేశాడు. ఎందుకంటే 8కు ఇట్లా స్టార్ట్ అయ్యాడు, ఈ బి అనేవాడు 9కి స్టార్ట్ అయ్యాడు. టోటల్ డిస్టెన్స్ ఏమో 270. అలాగే రిలేటివ్ స్పీడ్ వచ్చేసి ఇది 60 km/h, ఇది 75 km/h. రెండు యాడ్ చేస్తే మనకు 135 km/h అవుతుంది. ఎందుకు యాడ్ చేసామంటే ఇవి ఎదురెదురుగా ఉన్నాయని ఇచ్చాడు కాబట్టి. 131, 5 * 1 = 2. ఆఫ్టర్ 2 hours అవి రెండు కలుసుకుంటాయి. అంటే 9 గంటల తర్వాత 2 hours అంటే 9 + 2 = 11 AM. 11 AMకి రెండు కలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 800 మీటర్ వృత్తాకార మార్గంపై ఇద్దరు వ్యక్తులు ఒకే చోట నుండి వ్యతిరేక దిశలో 4 km/h, 5 km/h వేగంతో పరుగు ప్రారంభించారు. అయినా వారిద్దరూ మొదటిసారి కలుసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? 2 persons start running from the same point on 800 meters circular track in opposite direction at a speed of 4 km/h and 5 km/h. How much time will it take for them to meet it for the first time? 800 మీటర్ల వృత్తాకార మార్గం ఉంది. ఒక వృత్తాకార మార్గం 800 మీటర్స్ ఉంది. ఒకళ్ళు 4 km/h తోటి, ఇంకొకళ్ళు 5 km/h తోటి పరుగుని ప్రారంభించారు. అయినా వీళ్ళిద్దరూ ఇలా పరిగెడుతున్నారు. అయితే మొదటిసారి కలుసుకోవడానికి ఎంత సమయం పడుతుందని అడగడం జరిగింది. అంటే ఇతను ఈ డైరెక్షన్లో, ఇతను కూడా ఈ డైరెక్షన్లో, వ్యతిరేక దిశలో, ఇతను ఈ డైరెక్షన్లో, ఇతను ఈ డైరెక్షన్లో పరిగెడుతున్నారు. అయితే వారిద్దరూ మొదటిసారి కలుసుకోవడానికి ఎంత సమయం పడుతుందని అడిగారు. 800 ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాడు కాబట్టి 4 + 5 9 × 5/18. ఈ 5/18 ఎందుకు చేసామంటే ఇది మీటర్లో ఉంది కాబట్టి దీన్ని కూడా కన్వర్ట్ చేసుకోవాలి. 9 * 1 = 9 * 2 = ఈ 2 అటు వెళ్తే 1600/5 అవుతుంది. 5 × 3 = 15. ఇక్కడ 1 మిగులుతుంది. 5 × 2 = 10, 320. ఆఫ్టర్ 320 seconds వాళ్ళు మొదటిసారిగా కలుసుకుంటారు కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 600 మీటర్ల దూరంలో 60 km/h వేగంతో ప్రయాణిస్తున్న దొంగను గమనించిన పోలీస్ 80 km/h వేగంతో అతన్ని వెంబడించాడు. అయినా ఎంత సమయం తర్వాత దొంగ దొరుకుతాడు? A police spots a thief at a distance of 600 meters. The thief is running at 60 km/h and the policeman chases him at 80 km/h. After how much time will the thief be caught? అయితే 600 మీటర్ దూరంలో 60 km/h వేగంతో ఒక దొంగని గమనించిన పోలీస్ 80 km/h వేగంతో ప్రయాణిస్తున్నాడు. అతన్ని వెంబడించాడు. అయినా ఎంత సమయం తర్వాత దొంగ దొరుకుతాడు అన్న. టోటల్ టైం అడిగాడు కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ అనేది 600 మీటర్స్ ఉంది. అలాగే ఒకే దిశలో ఈ దొంగ కూడా ఇదే దిశలో ఉన్నాడు, పోలీస్ కూడా ఇదే దిశలో ఉన్నాడు కాబట్టి రిలేటివ్ స్పీడ్ అనేది మైనస్ అవుతుంది. 80 - 60 చేస్తే 20 అవుతుంది. ఇది km/hలో ఉంది. దీన్ని m/s మార్చుకోవాలంటే ఇంటూ 5/18 చేయాలి. 18 పైన రాసుకుందాం. 0 0 క్యాన్సల్. 5 × 2 = 10 కాబట్టి ఈ 0 కూడా క్యాన్సల్. 18 × 6 చేస్తే మనకు 108 seconds అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 800 మీటర్ల దూరంలో 10 km/h వేగంతో ప్రయాణిస్తున్న దొంగను గమనించిన పోలీస్ 12 km/h వేగంతో అతన్ని వెంబడించారు. 36 సెకండ్ల తర్వాత వారిద్దరి మధ్య దూరం ఎంత? A policeman spots a thief at a distance 800 meters. The thief runs at 10 km/h. Policeman chases him 12 km/h. What will be the distance between them after 36 seconds?
ఇక్కడ డిస్టెన్స్ అడిగాడు కాబట్టి స్పీడ్ ఇంటూ టైం చేస్తే డిస్టెన్స్ వస్తుంది. అయితే 800 మీటర్లు ఇక్కడ నుంచి ఇక్కడికి 800 మీటర్లు ఉందనుకో. ఇక్కడ పోలీస్ ఉన్నాడు, ఇక్కడ దొంగ ఉన్నాడు. 800 మీటర్లు అబ్జర్వ్ చేస్తే దొంగ యొక్క స్పీడు 10 km/h వేగంతో ప్రయాణిస్తున్నాడు. ఇక్కడ నుంచి పోలీస్ 12 km/h వేగంతో వెంబడిస్తున్నాడు. ఇక్కడ ఇద్దరు ఒకే డైరెక్షన్లో ఉన్నాడు కాబట్టి రిలేటివ్ స్పీడ్ అనేది 12 - 10 2 అవుతుంది. ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అనేది 2 అయింది. ఇక్కడ టైం అనేది 36 సెకండ్స్ ఇచ్చాడు, కానీ ఇక్కడ స్పీడ్ ఏమో km/h ఉంది. దీన్ని 5/18 తోటి మల్టిపుల్ చేస్తే సెకండ్స్లోకి మారుతుంది. 36 18 1 18 2 2 × 5 10 10 × 2 చేస్తే 20 మీటర్స్. టోటల్గా 36 సెకండ్ల తర్వాత వారిద్దరి మధ్య దూరం ఎంత ఉందంటే 800 - 20 చేస్తే మనకు వారిద్దరి మధ్య దూరం వస్తుంది. 800 - 20 = 780 మీటర్స్. 36 సెకండ్ల తర్వాత వారిద్దరి మధ్య దూరం 780 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 900 మీటర్ల దూరంలో 36 km/h వేగంతో ప్రయాణిస్తున్న దొంగను గమనించిన పోలీస్ 40 km/h వేగంతో వెంబడించాడు. ఆయన గమనించిన స్థానం నుంచి దొంగ ఎంత దూరంలో దొరుకుతాడు? ఏ policeman spots a thief at a distance of 900 meters. The thief runs at 36 km/h and the policeman chases at 40 km/h. At what distance from the starting point of the thief will be caught? ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మనకు ముందుగా క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే టైం అనేది తెలిసి ఉండాలి. టైం = డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ ఏమో 900 మీటర్స్ ఉంది, డివైడెడ్ బై రిలేటివ్ స్పీడ్ అనేది ఇక్కడ 36, ఇక్కడ 40 ఉంది కాబట్టి ఇవి దొంగ ఇదే డైరెక్షన్లో, పోలీస్ ఇదే డైరెక్షన్లో వెళ్తాడు కాబట్టి మైనస్ అనేది రిలేటివ్ స్పీడ్ అవుతుంది. 40 - 36 4 × 5/18. ఈ 18 పైకి వెళ్తే ఇంటూ 18 అవుతుంది. 5/18 ఎందుకు చేసామంటే ఇది మీటర్లో ఉంది, దీన్ని కూడా మీటర్/సెకండ్లో మార్చుకోవాలి. 2 9 = 9 × 9 చేస్తే మనకు 8100 వస్తుంది. 2 5 10 0 0 క్యాన్సిల్ అయితే 8-10 సెకండ్స్ అనేది టైం అవుతుంది. మనకు క్వశ్చన్లో గమనించిన స్థానం నుండి దొంగ ఎంత దూరంలో దొరుకుతాడంటే ఇక్కడ దొంగ యొక్క స్పీడ్ ఏమో 36 km/h ఉంది. 36 × 5/18 8-10 సెకండ్లో ఎంత దూరం ప్రయాణిస్తాడో అంతే. 18 1 18 2 2 × 5 10 8 10 × 10 చేస్తే 8100 8.1 కిలోమీటర్ తర్వాత దొరుకుతాడు కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మధ్యాహ్నం 2 గంటలకు కారును దొంగిలించిన దొంగ 60 km/h వేగంతో ప్రయాణించాడు. సాయంత్రం 4 గంటలకు అది గమనించిన యజమాని మరొక కారులో 80 km/h వేగంతో ప్రయాణించాడు. అయినా దొంగ ఏ సమయానికి దొరుకుతాడు? A thief steals a car at 2 p.m. and drives at 60 km/h. The owner discovers the thief at 4 p.m. and chases it in another car at 80 km/h. At what time will the thief be caught? అయితే మధ్యాహ్నం 2 గంటలకు కారును దొంగలించిన దొంగ 60 km/h వేగంతో ప్రయాణించాడు. సాయంత్రం 4 గంటలకు అన్నాడు కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఏమో 2 అవర్స్ ఉంది. 2 అవర్స్లో దొంగ 2 × 60 km/h వేగంతో 120 కిలోమీటర్స్ అనేది ఆల్రెడీ ట్రావెల్ చేస్తాడు. అది గమనించిన యజమాని మరొక కారులో 80 km/h వేగంతో ప్రయాణిస్తాడు. ఇక్కడ 120 కిలోమీటర్ డిస్టెన్స్ని 120 డివైడెడ్ బై ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అనేది 80 ఉంది, 60 ఉంది. ఇద్దరు ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాడు కాబట్టి రిలేటివ్ స్పీడ్ అనేది మైనస్ అవుతుంది. 80 - 60 చేస్తే మనకు 20 120 కిలోమీటర్స్. ఇక్కడ ఇది కిలోమీటర్లు ఉంది, ఇది km/h ఉంది కాబట్టి నో ప్రాబ్లం. 6 అవర్స్. ఆఫ్టర్ 6 అవర్స్ ఇతను దొరుకుతాడు. ఇక్కడ 4 తర్వాత 6 అవర్స్ కాబట్టి 4 + 6 10 p.m.కి అతను దొరకడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఒక వృత్తాకార రంగాన్ని ఏ మరియు బిలు 2 రౌండ్స్ పర్ అవర్ 3 రౌండ్స్ పర్ అవర్ వేగంతో ఒకేసారి ఎదురెదురుగా ప్రారంభించారు. వారు ఉదయం 5 గంటల నుండి ఉదయం 6:30 గంటల వరకు ఎన్నిసార్లు కలుసుకుంటారు? A and B start moving around a circular track in opposite direction at a speed of 2 rounds per hour and 3 rounds per hour respectively. How many times will they meet between 5 am and 6:30 am? అయితే వృత్తాకార ఇది ఒక సర్కిల్ ఉంది. ఏ మరియు బిలు ఒక గంటకి ఏ ఏమో 2 రౌండ్స్ పర్ అవర్, బి ఏమో 3 రౌండ్స్ పర్ అవర్ వేగంతో ఎదురెదురుగా ప్రయాణిస్తారు. వారు ఉదయం 5 గంటల నుంచి 6:30 గంటలంటే డిఫరెన్స్ వచ్చేసి 5కి 6కి 1.5 అవర్ ఉంటుంది. 1 గంట 30 నిమిషాలు. గంటకి ఇతని 2 రౌండ్లు వేస్తాడు, ఇతని 3 రౌండ్లు అంటే 2 + 3 5. అలాగే హాఫ్ అన్ అవర్లో ఇతను 2లో హాఫ్ 1, 3లో హాఫ్ 1.5 అవుతుంది, 1.5 అవుతుంది. కానీ 1.5 రౌండ్లో వాళ్ళు కలుసుకోరు కాబట్టి ఇక్కడ కూడా 1 తీసుకోవాలి. +1 + 1 2, 5 + 2 7 టైమ్స్ అనేది కలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 3.5 వచ్చిన 1.5 వచ్చినా కూడా మనం 1 ఎందుకు తీసుకుంటామంటే ఈ హాఫ్ రౌండ్ వరకు పరిగెత్తినప్పుడు ఇతన్ని కలవడం జరగదు కాబట్టి ఈ హాఫ్ని మనం తీసుకోకుండా డైరెక్ట్గా 1 తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి 20 km/h వేగంతో వెళ్తూ 25 km/h వేగంతో ప్రయాణించి ఉంటే గమ్యస్థానాన్ని 20 నిమిషాల ముందే చేరుకునేవాడు. అయినా గమ్యస్థాన దూరం ఎంత? A person traveling at 20 km/h calculates that if he had traveled at 25 km/h he would have reached 20 minutes earlier. What is the total distance to the destination? ఒక వ్యక్తి 20 km తోటి వెళ్తాడు, 25 తోటి వెళ్తే 20 minutes ముందే చేరుకునేవాడు. అయితే గమ్యస్థాన దూరం ఎంత? ఇది ఇంతకుముందు చేసిన క్వశ్చన్. 20 × 25 డిఫరెన్స్ వచ్చేసి 20 25కి 5. మన టైం డిఫరెన్స్ వచ్చేసి 20/60. 5 1s 5 5s 20 1s 23s 20 × 5 చేస్తే మనకు 100/3. 100/3 అంటే 33.3 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. Next question. A is twice as faster runner as B and B is thrice as fast as runner as C. If C traveled a distance in 1 hour 54 minutes, then the time taken by B to cover the same distance. A B కంటే 2 రెట్లు వేగంగా పరిగెత్తుతాడు మరియు B C కంటే 3 రెట్లు వేగంగా పరిగెత్తుతాడు. C ఒక దూరాన్ని 1 గంట 54 నిమిషాల్లో పూర్తి చేస్తే అదే దూరాన్ని పూర్తి చేయడానికి Bకి పట్టే సమయం ఎంత? ఇప్పుడు A is twice as fast as runner as B అంటే ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు. A is to B is to C. B is thrice as fast as runner as C. C 1 అనుకుంటే B ఏమో C కంటే 3 రెట్లు అన్నాడు కాబట్టి 3. అలాగే A is twice as fast as runner as B. B కంటే డబుల్ స్పీడ్ ఏ ఉంటుంది కాబట్టి 6. ఇక్కడ స్పీడ్ యొక్క రేషియో 6:3:1 వచ్చింది. అదే టైం యొక్క రేషియో 1/6:1/3:1/1 వస్తుంది. ఎల్సిఎం వచ్చేసి 6 అయింది. ఇక్కడ టైం యొక్క రేషియో 1:, ఇక్కడ 6 కాబట్టి 2:6. ఇది టైం యొక్క రేషియో. అయితే C ఒక దూరాన్ని 1 గంట 54 నిమిషాల్లో పూర్తి చేస్తే అదే సమయానికి Bకి పట్టే సమయం ఎంత? 1 గంట 54 అంటే 60 minutes + 54 minutes 114 minutes. దీన్ని 6 యొక్క వాల్యూ మనకు 114 ఇచ్చాడు. మన క్వశ్చన్లో Bకి పట్టే సమయం అంటే 2 యొక్క వాల్యూ అడిగాడు. 2 1s 2 3s 3 3s 9 మనకు 24 మిగులుతుంది. 2 3 8s 24 34 minutes ఏమో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A is twice as fast as B and B is thrice as fast as C. The journey covered by C in 1 hour 30 minutes will be covered by A. A B కంటే 2 రెట్లు వేగంగా మరియు B C కంటే 3 రెట్లు వేగంగా ఉంటారు. C ద్వారా 1 గంట
1 గంట 30 నిమిషాల్లో పూర్తయ్యే ప్రయాణాన్ని ఏ ఎంత సమయంలో పూర్తి చేస్తాడు? ఇది కూడా సేమ్ క్వశ్చన్. ఏ స్పీడ్ యొక్క రేషియో A/B/C. ఏ బి కంటే 2 రెట్లు వేగంగా, బి సి కంటే 3 రెట్లు వేగంగా ఉంటారు. అంటే C1 అనుకుంటే సి కంటే బి 3 రెట్లు వేగం కాబట్టి B3 అవుతుంది. సి కంటే ఏ డబుల్ కాబట్టి A6 అవుతుంది. ఇది స్పీడ్ యొక్క రేషియో. టైం యొక్క రేషియో వచ్చేసి 1/6:1/3:1/1. దీన్ని ఎల్సిఎం వచ్చేసి 6 అవుతుంది. ఇక్కడ 1:2:6. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే సి ద్వారా 1.5 గంటల్లో పూర్తయ్యే ప్రయాణాన్ని ఏ ఎంత సమయంలో పూర్తి చేస్తాడు? అంటే 1.5 అంటే 90 మినిట్స్. ఇక్కడ 6 యొక్క వాల్యూ 90 అయితే ఏ ఎంత సమయంలో అన్నాడు? ఏ యొక్క వాల్యూ 1. 6 1 6 15 మినిట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A car travels 80 km in 2 hours and a train travels 180 km in 3 hours. The ratio of the speed of the car to the train is. ఒక కారు 2 గంటల్లో 80 కిలోమీటర్ల దూరం, ఒక రైలు 3 గంటల్లో 180 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కారు వేగానికి మరియు రైలు వేగానికి మధ్య నిష్పత్తి ఎంత? ఇక్కడ వేగం అంటే దూరం బై కాలం. ఇక్కడ కారు, రైలు. కారు యొక్క వేగం, దూరం ఏమో 80 బై వేగం ఏమో, టైం ఏమో 2 hours. 180 డిస్టెన్స్, టైం ఏమో 3 hours. ఇది 40, ఇది 60. 2:3. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A truck covers a distance of 550 meters in 1 minute, whereas a bus covers a distance of 33 kilometers in 3/4 hours. Then the ratio of their speeds is. ఒక ట్రక్ 1 నిమిషంలో 50 మీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. అయితే ఒక బస్సు 3/4 గంటల్లో 33 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. అప్పుడు వాటి వేగాల నిష్పత్తి ఎంత? వేగం ఈక్వల్ టు దూరం బై కాలం. ఇక్కడ దూరం వచ్చేసి 550 మీటర్స్ ఉంది. దీన్ని కిలోమీటర్లో మార్చుకోవాలంటే డివైడెడ్ బై 1000 బై 1 నిమిషం అన్నాడు. దీన్ని 1 అవర్లో మార్చుకోవాలి. 33/3/4. 0 క్యాన్సల్. 55 into 60/100 is to 33/3 into 4. 11 5s 11 3s 3 క్యాన్సల్. 0 క్యాన్సల్. 5 1s 5 2s 2 1s 2 3s 3 మిగిలింది. ఇక్కడ 4 మిగిలింది. 3:4 అనేది వాటి యొక్క వేగాల నిష్పత్తి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The ratio of length of 2 trains is 5:3 and the ratio of their speed is 6:5. The ratio of time taken by them to cross a pole is. 2 రైళ్ల పొడవుల నిష్పత్తి 5:3 మరియు వాటి వేగాల నిష్పత్తి 6:5. ఒక స్తంభాన్ని దాటడానికి అవి తీసుకునే సమయాల నిష్పత్తి ఎంత? 2 రైళ్ల పొడవుల నిష్పత్తి, వేగాల నిష్పత్తి. పొడవేమో 5, వేగమేమో 6. అలాగే ఇక్కడ కూడా పొడవు 3, వేగం 5. క్రాస్ మల్టిపుల్ చేస్తే 5 5s 25, అలాగే 6 3s 18. 25/18 అనేది వాటి వేగాల యొక్క సమయాల యొక్క నిష్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 cars travel distance in the ratio 1:2:3. If the ratio of the time travel is 3:2:1, then the ratio of the speed is. 3 కార్లు ప్రయాణించిన దూరాల నిష్పత్తి 1:2:3. వాటి ప్రయాణ సమయాల నిష్పత్తి 3:2:1. వాటి వేగాల నిష్పత్తి. వేగం ఈక్వల్ టు, అయితే ఇక్కడ వేగం అన్నాడు కాబట్టి వేగం ఈక్వల్ టు దూరం బై కాలం. ఇక్కడ దూరాల నిష్పత్తి 1:2:3. వాటి సమయాల నిష్పత్తి 3:2:1 క్యాన్సర్. ఇక్కడ 3 అనేది ఎల్సిఎం అవుతుంది. 1:2
ఇక్కడ 3:3 9 1:3:9 అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A certain distance is covered by a cyclist at a certain speed. If a jogger covers half the distance in double the time, the ratio of the speed of the jogger to cyclist is. ఒక సైక్లిస్ట్ నిర్దిష్ట వేగంతో కొంత దూరాన్ని పూర్తి చేశాడు. ఒక జాగర్ సగం దూరాన్ని రెట్టింపు సమయంలో పూర్తి చేస్తే జాగర్ వేగానికి సైక్లిస్ట్ వేగానికి గల నిష్పత్తి ఎంత? ఒక సైక్లిస్ట్ నిర్దిష్ట వేగంతో కొంత దూరాన్ని పూర్తి చేశాడు. అంటే ఒక డిస్టెన్స్ ఏమో 4 కిలోమీటర్ ఉందనుకుందాం. ఇది 1 అవర్లో పూర్తి చేశాడు అనుకుందాం. అయితే జాగర్ సగం దూరాన్ని అంటే 2 కిలోమీటర్ దూరాన్ని రెట్టింపు సమయంలో 1 అవర్ ఉన్నది 2 అవర్లో పూర్తి చేశాడు. అంటే ఇతను 1 కిలోమీటర్ 1 అవర్లో పూర్తి చేస్తాడు. జాగర్ వేగానికి సైక్లిస్ట్ వేగానికి గల నిష్పత్తి ఎంత? జాగర్ వేగం అంటే డిస్టెన్స్ ఇంటూ టైం. ఇక్కడ 1 అవర్లో 4 కిలోమీటర్ వెళ్తున్నట్టు ఇతని స్పీడ్ వచ్చేసి 4 కిలోమీటర్ పర్ అవర్. ఇతని యొక్క స్పీడ్ వచ్చేసి 1 అవర్లో 1 కిలోమీటర్ వెళ్తున్నాడు కాబట్టి 1 కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ జాగర్ వేగానికి సైక్లిస్ట్ వేగానికి అంటే ఇక్కడ సైక్లిస్ట్ది 1 అలాగే జాగర్ది 4 1:4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Two buses start from a bus terminal with a speed of 20 kilometers per hour at interval of 10 minutes. What is the speed of a man coming from the opposite direction toward the bus terminal if he meets buses at interval of 8 minutes? ఒక బస్ టెర్మినల్ నుండి 2 బస్సులు 10 నిమిషాల వ్యవధిలో 20 కిలోమీటర్ పర్ వేగంతో బయలుదేరాయి. బస్ టెర్మినల్ వైపు ఎదురు దిశలో వస్తున్న ఒక వ్యక్తి 8 నిమిషాల వ్యవధిలో బస్సులను కలిస్తే ఆ వ్యక్తి వేగం ఎంత? ఒక బస్ టెర్మినల్, ఇది బస్ టెర్మినల్ అనుకో. 2 బస్సులు 10 నిమిషాల వ్యవధిలో అంటే ఫస్ట్ ఒక బస్సు బయలుదేరుతుంది. ఇది బయలుదేరిన 10 మినిట్స్ తర్వాత ఇంకొక బస్సు బయలుదేరుతుంది. అయితే 20 కిలోమీటర్ పర్ వేగంతో బయలుదేరాయి. దీని వేగం 20 కిలోమీటర్ పర్ అవర్. ఇంకొక బస్సు కూడా 20 కిలోమీటర్ పర్ వేగం. బస్ టెర్మినల్ వైపు ఎదురుగా ఇక్కడ నుంచి ఒక వ్యక్తి ఎదురు దిశలో వస్తున్న ఒక వ్యక్తి 8 నిమిషాల వ్యవధిలో బస్సులను కలిస్తే ఈ బస్సు వచ్చింది, మళ్ళీ 8 నిమిషాల లోపే ఇంకొక బస్సు కూడా వచ్చింది. అయితే ఆ వ్యక్తి వేగం ఎంత? బస్సు వేగం ఇస్టు వ్యక్తి వేగం. ఇక్కడ బస్సు ఏమో ఇక్కడ 10 మినిట్స్ ఉంది, ఇక్కడ 8 మినిట్స్ ఉంది. ఇక్కడ డిఫరెన్స్ అనేది 2 మినిట్స్ ఉంది. ఇక్కడ బస్సు యొక్క 2 మినిట్స్ వేగం వ్యక్తి యొక్క 8 మినిట్స్ వేగానికి సమానం, 1:4. అలాగే ఇక్కడ టైం అనేది 1:4 ఉంది. స్పీడ్ అనేది 4:1 అవుతుంది. ఇక్కడ బస్సుది 4 యొక్క వాల్యూ 20 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు. 1 యొక్క వాల్యూ వ్యక్తి యొక్క వేగం కనుక్కోమన్నాడు. 4 1 4 5 కిలోమీటర్ పర్ అవర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. మన క్లాస్ యొక్క కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్లాస్ యొక్క PDF మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.